ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. నిన్నటి దినాన్ని మనం లూకా సువార్తలో 21వ అధ్యాయంలో ఏమి సమాధానం చెప్పాలా అని చింతపడద్దు, ఆ సమయంలో ముందుగా చింత వద్దు, కానీ ఆ సమయంలో ఏం చెప్పాలో ప్రభువే ఎదురాడని ఒక జ్ఞానం ఇస్తానని మాట్లాడారు కదా. దాన్ని మనం లూకా సువార్తలో చూసినప్పుడు మనం ఒక కోణంలో చూసాం. యాక్చువల్ గా రెండు ఒకటే కాంటెక్స్ట్. కొంత ఇన్ఫర్మేషన్ మనకి లూకాలో దొరుకుతుంది, కొంత మత్తయిలో దొరుకుతుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది. తేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు అన్నట్లుగా కొంత ఇక్కడ కొంత అక్కడ ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 24కి వెళ్దాం ఈరోజు. రండి. 6వ వచనం చూడండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంత వెంటనే రాదు. నిన్న మనం ఇక్కడ ఏం చేసాం? భయపడద్దు. యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, ఆ సమయం మీరు భయపడద్దు అని మనం చూసాం. జడియకుడి అన్న మాటని మనం చూసాం. ఇక్కడ కలవరపడద్దు అని ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి. ఇవి జరుగుతున్న సమయం మనకి ఏం గుర్తు రావాలి అంటే, ఆయన రాకడికి ఇవన్నీ సూచనలని, ఇవన్నీ జరగవలసి ఉన్నాయని మనకి గుర్తు రావాలి. ప్రభు మన చుట్టూ అనేక సూచనలు పెట్టారు. ప్రభు మన చుట్టూ అనేకమైన సూచనలు చెప్పకుండా చెయ్యట్లేదు. అవి నిన్న మొన్న చెప్పినవి కాదు, 2000 సంవత్సరముల క్రితమే మన కోసం చెప్పి ఉంచారు. ఆది అపోస్తలుల కాలంలో కూడా చెప్పిన ప్రతి సూచన వారి కాలంలో కొంత జరిగాయి. వారు గడిపిన కాలం అంతా కూడా ఇక మాకేమీ లేదు, నెక్స్ట్ మినిట్ యేసు ప్రభు వస్తారు, మేము వెళ్ళిపోతాం అన్నట్లుగానే బ్రతికారు. అందుకే చూడండి, వారికి కలిగి ఉన్నదంతా కూడా అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కువ లేకుండా అందరికీ సమిష్టిగా ఉండేటట్టు వారు చూసుకొని సమాజంలో చక్కగా వారు ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. అబద్ధమాడి ప్రాణములు కోల్పోయిన అనే సపీర వంటి వారు కూడా ఉన్నారు. అలా వారు తమ హృదయాల్ని సిద్ధపరచుకున్నారే, కొనినది తమది కానట్లుగా బ్రతికారే. ఏదో అటువంటి బ్రతుకు కావాలి. నువ్వు అనుభవిస్తుంటే కూడా దాని మీద అతిశయం ఉండకూడదు నాన్న. అనుభవిస్తున్నది తాము అనుభవించినట్టు బ్రతికే ఒక బ్రతుకు కావాలి. హృదయమంతా నీకు ఆయన రాకడ మీద, పరలోక స్వాస్థ్యము మీద, ఆయన మహిమ మీద, ఆయన యందు ప్రేమ మీద ఉంటే ఇవేవి కనపడవండి. అలా ముందుకు వెళ్ళమని ప్రభు చెప్పడానికి ఇవన్నీ సూచనలు జరుగుతున్నప్పుడు మనకు నిరీక్షణ ఇంకా అధికం అవ్వాలి, ఎదురు చూపు అధికం అవ్వాలి. ఆ వేలో మనం పెరగాలి తప్ప కలవరం అధికం అవడం, భయం అధికం అవడం,
ఇలాంటివి ఉండకూడదు. యాక్చువల్ చెప్పాలంటే నీకు ధైర్యం పెరుగుతుంటే భయం అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. నీ నిరీక్షణ పెరుగుతుంటే కలవరం తగ్గిపోతుంటుంది కదా. చెక్ చేసుకోవాలి. ఈ సూచనలు జరుగుతున్నప్పుడు చెక్ చేసుకోవాలి. లోపల కలవరం పెరుగుతుందా అంటే నిరీక్షణ, విశ్వాసం ఇవన్నీ తగ్గిపోతున్నాయని అర్థం. మనలో తెలియని ఒక టెన్షన్ అలా ఉందా? ఏది పెరుగుతుందో గమనించుకోవాలి. ఈరోజు ఇది సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి. ఆయన రాకడకు సూచనలు జరుగుతున్నాయంటే మనలో ధైర్యం అధికమవుతుందా, కలవరం అధికమవుతుందా చెక్ చేసుకునే సమయం ఇది. ఇవి మనకి ఫ్యూచర్ లో జరుగుతున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం కూడా ఉంటుందని గ్యారంటీ లేదు నాన్న. ఈరోజు వింటున్న వాక్యం హృదయాల లోపలికి వెళ్ళాలి. ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. జకర్యా గ్రంథంలో మనం చదివాం, దేశంలన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారబోతున్నాయి. రాకడి సూచనలన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇంటెన్సిటీ పెరగబోతుంది. అలాంటి సమయం మనకి ధైర్యం పెరగాలి. ఆయన రాకడం గురించి నిరీక్షణ పెరగాలి అని ఆల్రెడీ చెప్పి ఉన్నారు కాబట్టి కలవరం వద్దు, జరియొద్దు, భయపడొద్దు, సందేహం వద్దు. ఆల్రెడీ చెప్పారు జరుగుతుంది అనే ఒక నిశ్చయతతో కదలాలి. ఆమేన్. ఒకసారి ఎవరైనా శబ్దం ఎత్తి ప్రార్థన చేయండి. మాకు దేవా, మాకు మీరు ఆల్రెడీ చెప్పి ఉండగా మేము వాటన్నిటిని గ్రహించినట్లుగా మా హృదయాల్ని సిద్ధపరచుకొని అడుగుదామా. రెండవది, ఆ భయం, కలవరం అవేవి కాకుండా, అవన్నీ లోకం పడుతూ ఉంటది కానీ ఆయనలో ఉన్నవే ముందుగా తెలుసుకున్నవే. మరి ఆయన ఆశిస్తున్న విశ్వాసం పెరగాలని, ఆయన ఆశిస్తున్న ధైర్యం పెరగాలని ప్రార్థన చేద్దామా? ఎవరైనా చేయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా ప్రభువా యేసయ్యా. తండ్రి ప్రభువా యేసురాజా, తండ్రి యేసయ్య, యుద్ధములు జరుగుతాయని, యుద్ధ సమాచారం గురించి వినబోతున్నామని నా తండ్రి వాక్యం సెలవిస్తుండగా మీరు కలవరపడకుండా చూసుకోండి అని నా తండ్రి ప్రభువా మీరు మత్తయిలో చెప్తున్నారు ప్రభువా. అలాగే నా తండ్రి ప్రభువా యేసురాజా, నా తండ్రి ఇవన్నీ కూడా జరగనయ్యుంటుండగా నా తండ్రి ప్రభువా యేసురాజా, ఇవి ఆది అపోస్తుల కాలం నుండి జరుగుతూనే వస్తున్నాయి ప్రభువా. కానీ మీరు మాత్రం మాకు చెప్తున్నది ప్రభువా యేసయ్యా, ధైర్యముగా ఉండమని చెప్తున్నారు ప్రభువా. ఆనాడు అపోస్తులలో ఆది అపోస్తుల కాలమందునే నా తండ్రి ప్రభువా వారు నా తండ్రి ప్రభువా మీరు తిరిగి వస్తారని నా తండ్రి ప్రభువా యేసయ్య తమ హృదయములను వారు సిద్ధపరచుకొని తమకున్నవన్నింటినీ కూడా వారు అపోస్తుల దగ్గర పెట్టి ఎంత ఉన్నా కూడా వాటి యందు ఆసక్తి చూపక తండ్రి మీ రాకడ కొరకే ఎదురు చూచేవారుగా వారు నా తండ్రి ప్రభువా ఉన్నారు ప్రభువా. అందుకే వారు నా తండ్రి ప్రభువా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొని నా తండ్రి ప్రభువా మీ కొరకు నిలబడిన వారుగా, ప్రాణములు కోల్పోయిన వారుగా మేము చూస్తున్నామయ్యా. తండ్రి యేసయ్య, మేము ఆఖరి దినముల్లోనే ఉంటుండగా నా తండ్రి యుద్ధ సమాచారముల గురించి మేము వింటుండగా, యుద్ధముల గురించి వింటుండగా, ఇశ్రాయేలు దేశం మీద అనేక దేశములు నా తండ్రి ప్రభువా లేస్తాయి అని నా తండ్రి వాక్యము సెలవిస్తుండగా అదే చూస్తున్నాము, వింటున్నాం ప్రభువా.
తండ్రి మేము ఎక్కడ కూడా భయపడే వారముగా ఉండక, ఎక్కడ కూడా కలవరపడే వారముగా ఉండక, మాలో విశ్వాసమును మేము పెంచుకునేవారుగా ఉండాలి ప్రభువా. నా తండ్రి యేసయ్య, మాలో కలవరం పెరుగుతుంటే నా తండ్రి ప్రభువా మాలో విశ్వాసం తగ్గుతుంది అని వాక్యం సెలవిస్తుండగా తండ్రి మేము ఎక్కడ కూడా కలవరపడే వారంగా ఉండకూడదు. మాలో ధైర్యం అధికమవ్వాలి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య, మాలో ధైర్యం పెరుగుతుందా లేకపోతే భయం పెరుగుతుందా అనేది మేము దినదినము మేము చెక్ చేసుకునే వారుగా ఉండాలి తండ్రి. మేము కలవరపడే వారముగా ఉండొద్దు, భయపడే వారముగా మేము ఉండొద్దు, కానీ ధైర్యముగా నా తండ్రి ప్రభువా వేటినైనా ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనే నా తండ్రి జ్ఞానము, నా తండ్రి బలము, వివేచన నా తండ్రి ప్రభువా మీరే మాకిచ్చి ముందుకు నడిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ధైర్యముగా నా తండ్రి ప్రభువా మేము నిలబడే వారముగా ఉండాలి మీ కొరకు నా తండ్రి ప్రభువా. ప్రాణం పెట్టుటకు కూడా మేము ఎక్కడ కూడా వెనకాడే వారముగా ఉండక ధైర్యముతోనూ విశ్వాసముతోనూ నా తండ్రి ప్రభువా మేము నిలబడుటకు మీరే కృప చూపుతున్న దైవమా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. స్తోత్రం. అందరూ ఉన్నారా? ఉంటే నేనున్నాను అని చెప్పండి. నేనున్నాను. నేనున్నాను. స్తోత్రం. ఇక్కడ చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అన్ని మనం విన్న వాక్యం కదా. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతాయని ఇవన్నీ మనం విన్న వాక్యమే కదా. అండ్ ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా మనం చూసాం కదా. మరి వీటిని గురించి వాక్యం ఇస్తున్న ఒక స్టేట్మెంట్ చూడాలి రండి. 8వ వచనం ఒకసారి చదవండి. మత్తయి 24:8. స్వప్న అక్కడక్కడ చదువు చదువు. కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. హల్లెలూయా. అప్పుడు ఏమంటండి? ఇవన్నీ దేనికి ప్రారంభమట? వేదనకు. వేదనలకు ప్రారంభం. పలకండి అన్నమాట, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ భూకంపములు కలుగుతాయి, అక్కడక్కడ కరువులు వస్తాయి. అది చూస్తున్న సమయం గుర్తుపట్టాలి, ఇవి వేదనలకు ప్రారంభం అని. లెక్కలు తారుమారయ్యే సమయం నానా. ఎందుకు తెలుసా? ఆయన్ని నమ్ముకుంటే నాకేదో చాలా అన్ని ఎప్పుడు కూడా పాజిటివ్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న జనాంగానికి లెక్కలు తారుమారైపోతూ ఉన్నాయి. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, శబ్దాలు చేయకండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ప్రాస్పరిటీనే ఎక్స్పెక్ట్ చేస్తున్న వారికి లెక్కలు తారుమారైపోతాయి. ఇవన్నీ వేదనలకి ప్రారంభం. పౌలు అంటారు, మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంను సంపాదించుకోవాలని. నువ్వు ఆయన దగ్గరికి ఏం కావాలని వస్తున్నావో, లేదా ఏ కారణంతో వస్తున్నావో, నీకు అది జరగకపోతే వెనక్కి వెళ్తావు కదా. ఆ పరిస్థితే ఉండకూడదు. అన్కండిషనల్ గా ఆయన మీద ప్రేమ పెరగాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, నాకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకేదో జరిగింది, లేకపోతే నాకేదో జరుగుతుందని నేను వచ్చాను అని గనక
నా విశ్వాసం దాని మీద కనుక ఆధారపడి ఉంటే అది జరగకపోతే నేను వెనక్కి వెళ్తాను. నాకు ఆయన దగ్గర నుంచి ఏదో కావాలని వచ్చాను అనుకోండి, మేలు కావాలని వచ్చాను, కానీ నాకు శ్రమ ఎదురవుతుంది, నేను ఉంటానా వెళ్ళిపోతానా? ఆయనలో విశ్వాసంలో ఎదుగుతానా పడిపోతానా? నా రీజన్ ఏమై ఉండాలి? ఈరోజు రీజన్ ఏంటో చెక్ చేసుకుంటావా? నీ హృదయంలో నీ దేవుని పట్ల నీ విశ్వాసానికి కారణం ఏంటి? ఎందుకంటే అనేకమైన భూకంపాల సమాచారాలు వినట్లేదా? కరువుల గురించి వినట్లేదా? ఎంతవరకు మనకి రీచ్ అవ్వట్లేదా? ఈ సంవత్సరం నుంచి చూడండి, కరువులు టచ్ చేస్తాయి. ప్రభు చూపించింది నేను చెప్తున్నా. ఈవెన్ వెల్లుల్లిపాయలో ఒక రెబ్బ తీసుకుంటే కూడా దానికి కూడా వెల చెల్లించే కాలం రాబోతుంది. అది ఎలా ఉంటదంటే, ఒక కాలం మేము వెల్లుల్లిపాయ మొత్తం కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడు ఒక్క పాయికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కష్టం అవుతుంది అనే కాలం రాబోతుంది నాన్న. అంటే కరువు అంత భయంకరంగా ఉండబోతుంది అంటున్నాను. వెరీ సింపుల్. ఎలీషా కాలంలో ముట్టడి వేసినప్పుడు సిరియన్లు అక్కడ ఏం లేదు, రాకపోకల స్తంభించిపోయింది అంతే, ఎగుమతి దిగుమతి లేదు. వెంటనే ఏమైంది? లోపల ఉన్న ప్రజలకి ఆ కొద్ది కాలం కరువుని వారు అనుభవించారు. ఆహారం ఎంత భయంకరమైన స్థితికి పోయిందంటే, పావురం తిని విసర్జించిన రెట్ట కూడా దొరకడం అరుదవుతుంది. అది కూడా వెలపెట్టి కొనే దినాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అంత కరువు రుచి చూస్తారు. కారణం ఏంటి? చుట్టూ ముట్టడి వేశారండి. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వింటున్న సమయం, ఎక్కడో సమాచారం వింటుంటే మనకు అర్థం కావట్లేదు, కానీ ముట్టడి వేసి ఒక దేశంని దాన్ని స్తంభింపజేస్తే మొట్టమొదటిగా అక్కడ జరిగే కార్యం, వారికి అన్ని రాకపోకలు స్తంభించిపోయి లోపల ఉన్న దేశం లోపల ఉన్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతే, కరువులు కాకపోతే ఏమొస్తాయి? వేదనలకి ఇది కేవలం ప్రారంభం అని వాక్యం సెలవిస్తుంది. రోజు పక్క వారిని చూసాడు నేను, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు మన దేశానికి వస్తే నువ్వు రెడీయా అని? ఇటువంటి పరిస్థితులు మన దేశానికి వస్తే నీవు రెడీయా? ఒకరే అడుగుతున్నారా? ఒకరే ఉన్నారా? ఇంకెవరు లేరా? ఏమైంది? ఆశీర్వాదం వస్తుంది అంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఎవరు నోరు ఇప్పట్లేదు? కోపం వచ్చిందండి వాక్యం మీద? ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, సొంత ప్రాణంతో మాట్లాడండి. ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేయడానికి నువ్వు రెడీయా అని అడగండి. ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేయడానికి నేను రెడీయా అని అడగండి. ఇటువంటి పరిస్థితులకు ఫేస్ చేయడానికి నువ్వు రెడీయా? ఇటువంటి పరిస్థితులు ఫేస్ చేయడానికి నేను రెడీయా? హల్లెలూయా. ఇక చూడండి, అప్పుడు 9వ వచనం, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. హలో, ఇది డైజెషన్ అవడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఏం చేస్తారట? జనులు మిమ్మల్ని చంపుతారండి. హల్లెలూయా. శ్రమల పాలు చేసి చంపుతారు.
ప్రభుత్వ ఆశీర్వాదం తీసుకోవడం అలవాటైపోయిన క్రైస్తవులు మేల్కోవాలి. ప్రభు నామమును బట్టి హెచ్చింపు మాత్రమే అలవాటైపోయిన క్రైస్తవులు మేల్కోవాలి. సూటు బూటు వేసుకున్న క్రైస్తవులు మేల్కోవాలి. ఆది అపోస్తలుల్లో పరిచర్య చేసిన వాళ్ళు అంత ప్రాస్పరిటీని అనుభవించలేదండి. శ్రమలు పొందరు, కాలినడకన పరిగెట్టారు, భయంతో వణికారు, ప్రాణం చేతిలో పట్టుకొని, ఒక పక్కన ప్రాణం చేతిలో పట్టుకొని ఇంకో పక్కన ఉన్న బాధ్యతను చేతిలో పట్టుకొని పరిగెట్టారండి. మీకు అర్థమవుతుందా నేను ఏ విషయం మాట్లాడుతున్నాను? ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి ఒక పత్రిక పట్టుకెళ్ళాలంటే ఒక చేతిలో ప్రాణం ఇంకొక చేతిలో పత్రిక పట్టుకుని పరిగెట్టారండి. ప్రాణం పోతుందని భయం కాదు, ఈ పత్రిక మిస్ అవ్వకూడదని నాకు ఆరాటం. ఈ పత్రిక గమ్యంకి చేర్చి ఆ తర్వాత నేను ఏమైనా పర్లేదని ఒక పోరాటంలో ఉండే బాధ్యత. ఒక శ్రద్ధ. ఈరోజు ఆ శ్రద్ధలో ఏమైనా ఒక 1 పాయింట్ 2 పాయింట్స్ కనీసం ఒక 2% మనకుందా? నేను అంటాను ఛాలెంజింగ్ గా, ఆ బాధ్యతలో 1% ఉన్నా నిద్ర పట్టదు. జనులు అనేక శ్రమలు కలుగ చేసి చంపుతారు అనే లెవెల్లో నెనక అమ్మా చెప్పరా. ఒక నెంబర్ చెప్తాక కొంచెం ఎవరినైనా యాడ్ చేయమనరా. రత్నక్క ఉన్నారా? మా స్లాట్ ఎవరికి చూడండి, స్లాట్ ఉంటే. రత్నక్క ఉన్నారా? రత్నక్కకు ఉన్నారంటే చూడరా. అక్క ఉందక్క, ఒకసారి నెంబర్ నోట్ చేసుకోరా అక్క. 99 08 70 52. ఒక్క నిమిషం అక్క, పోయింది. 58 అక్క. 9908705258. అవునక్క. రోజు ప్రభు సూటిగా అడుగుతున్న ప్రశ్నకి సమాధానం మన జీవితం చెప్పాలి, నోరు కాదు. నోటితో మాత్రం కాదు నాన్న, మన బ్రతుకుతో సమాధానం ఈ ప్రశ్నకి చెప్పాలి. కాల్ యాడ్ అవ్వనివ్వండి, నేను కంటిన్యూ చేద్దాం. అక్క కాల్ యాడ్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అక్క. చూడండి, ఈ ప్రశ్నకి సమాధానం నేను నిలబడతా, నేను ఉంటా అని నోటితో మాత్రం కాక నిలబడి బ్రతుకుతో సమాధానం చెప్పాలి. ఆమేన్. ఆమేన్. ఈరోజు మన సిద్ధపాటు
ఆయన రాకడ కొరకు, మన సిద్ధపాటు ఆయన వధువుగా ఉండుటకు, మన సిద్ధపాటు ఆ మహిమను పొందుటకు. ఒకవేళ కాదా, ఈ జీవితం వ్యర్థం, ఈ బ్రతుకు వ్యర్థం, అసలు ఆయన నమ్ముకోవడం వ్యర్థం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం సంఘంతో మాట్లాడుతూ, పెర్గమ సంఘంతో మాట్లాడుతూ ప్రభు ఒక మాట చెప్తున్నారు. 13వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన 2:13. సాతాను సింహాసనమునున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదు, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అయ్యను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. చాలు. ఈ పెర్గమ సంఘంతో మాట్లాడుతూ ప్రభు చెప్తున్నమాట, అసలు సాతాను కాపురం ఉన్న స్థలంలోనే ఉన్నావని నాకు తెలుసు. సాతానే డైరెక్ట్ గా కాపురం ఉన్న స్థలం అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి. అలాంటి సమయం కూడా, అలాంటి స్థలంలో కూడా నువ్వు నాయందు విశ్వాసి అయి నన్ను గురించిన సాక్షిగా ఉన్న అంతిపై అనేవాడు నీ కళ్ళెదురుగుండా చంపబడుతుంటే నా మీద విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడ్డావు చూడు, అది నాకు తెలుసు. ఆ లెవెల్ ఒకసారి అర్థం చేసుకుందామా? దేవుని బిడ్డలు ఎదురుగుండా నీ సాక్ష్యం పంచుకోవడానికి సిగ్గుపడుతున్నావు కదా, నువ్వు సాతాన్ సమాజపు వారి ఎదురుగుండా నువ్వు ఆయన కొరకు సాక్షిగా నిలబడ్డానికి ఎప్పుడు రెడీ అవుతావు నానా? పక్క వారికి ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మనల్ని మనం చెక్ చేసుకుని బాబోయ్ అనుకుని సెల్ఫ్ గా సేవ్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంది చూసారా లోకంలో. అమ్మో నేను ఆ ప్రాబ్లంలోకి ఇరుక్కోకూడదని అలా సెట్ చేసుకునే పరిస్థితులు కాదవి. ఒక రోషం కలిగి క్రీస్తు కొరకు నిలబడే కాలం అది. హల్లెలూయా. ఇంకా డైరెక్ట్ వేదన మన కళ్ళతో ఈరోజు చూడట్లేదు కదా, ఇంకా చూడలేదు కదా. ఆది అపోస్తలులు దాన్ని అనుభవించారండి, శాంపుల్ అనుభవించారండి. ప్రభు చెప్తున్న మాట, ఇవి వేదనలకు ప్రారంభం మాత్రమే, అంతం వెంటనే రాదు. నేను అంటాను, ప్రతి ఒక్కరి విశ్వాసం పరీక్షింపబడే సమయం అది. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? దాని యొక్క ప్రయాణం ఎట్టిదో తెలుసా? ఇదిగో ఇదే ప్రయాణం. భయపెట్టడానికి ప్రభు చెప్పట్లేదు, ప్రిపేర్ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నారు. కలవర పెట్టడానికి ప్రభు చెప్పట్లేదు, సిద్ధపరుస్తున్నారు. ఏది శ్రేష్టమో కనుగొనమని చెప్తున్నారు. ఈరోజు మైండ్ సెట్ మారును గాక. ఆమేన్. ఒక్కసారి ఆలోచించు. నన్ను కాపాడు అనే స్థాయిలో ఆగిన ఒక క్రైస్తవుడు ఆయన కొరకు ప్రాణం పెట్టే స్థాయికి ఎదుగుతాడా?
ఎదగగలడా? నేను విన్నాను చాలా మంది దగ్గర, ఏంటి మీకు ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయో, మీరు అయ్యో మీ దేవుడు ఏంటి ఇలా చేసేస్తున్నారు. అమ్మా, ఒక ప్రశ్న అడుగుతాను, గమనించండి. అనేకులు శ్రమల పాలు చేసి చంపెదరు అనే లెవెల్ ఎట్టి లెవెల్ తెలుసా? మన ఇంటిలో వచ్చిన ఒక సమస్యకే ఫస్ట్ విడిచిపెట్టే దేవుణ్ణి అయితే ఇక అనేకులు శ్రమల పాలు చేసేంత స్థాయికి మన విశ్వాసం వెళ్ళిందా? ఆలోచించండి. ఈ మాటలు కఠినంగానే అనిపించవచ్చు, కానీ సత్యం అండి. నీ కళ్ళెదురకుండా అంతిపై లాంటి వాళ్ళు నీ పక్కనే క్రీస్తు కొరకు నిలబడిన ఒక వ్యక్తిని కసకస పోసి ఇలా చంపేస్తుంటే ఆ టైంలో కూడా మన విశ్వాసం నిలబడే ఉంటదా? అలా ఉంటే అది నిజమైన విశ్వాసం. మనకి ఇప్పుడు ప్రజెంట్ దేవుని మీద ఉన్న విశ్వాసం ఆ పాకానికి ఎదగాలి. అలా ఎదగట్లేదా, నువ్వు వధువుగా సిద్ధపడట్లేదు అని అర్థం. ఒక భక్తుడు అంటాడు, మనం ప్రభు వలన మేలు మాత్రమే అనుభవించదమా, కీడు అనుభవించలేమా, అనుభవించకూడదా అని. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మన విశ్వాసం ఎక్కడుందండి? చిన్న అవసరత వస్తే ఫస్ట్ నువ్వు కట్ చేసేది ప్రేయర్ని. ఇంట్లో చిన్న సమస్య వస్తే ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో నుంచి ఏది తీసేద్దాం అని చెప్పిన ఫస్ట్ ప్రయారిటీ ప్రేయర్, లేదా దేవుడు. బిజీ అయితే ఫస్ట్ ప్రయారిటీ తీసేసేది వాక్యం, ప్రేయర్, దేవుడు. ఎక్కడ ఉంది మన విశ్వాసం? ఈ లెక్కన ఎదురుగుండా దేవుని కోసం ఒక వ్యక్తిని చంపుతుంటే మన విశ్వాసం నిలబడుతుంది అనుకున్న భ్రమలో బ్రతికిన కాలం చాలు. బయటికి రండి, బయటకు వద్దాం, బయటికి రావాలి, ఎదగాలి. అమ్మా, మంచి పరిస్థితులు పెట్టుకొని సొఫిస్టికేటెడ్ గా కూర్చుని వాక్యం విని చప్పట్లు కొట్టి పాటలు పాడుకొని ఆ కాలం అయిపోవచ్చిందమ్మా. హలో, ఆది అపోస్తలులు ఎలా పరిగెట్టారో తెలుసా? దానిని మించిన ప్రయాణం కడవరి కాలంలో ఉంది తెలుసా? ఆ కాలంలో ఇప్పుడు చూడండి, జొమాటో ఆర్డర్ పెట్టిన తర్వాత మనం వెతుకుతామే, ఎదురు చూస్తామే, ఆ బైక్ ఎక్కడుంది, ఇంకెప్పుడు వస్తుంది, ఎంత టైంలో వస్తుందని. అలా అంత క్లియర్ గా మనం ఎక్కడ ఉన్నా సరే వెతికి మనల్ని పట్టుకునే టెక్నాలజీ రెడీ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆల్రెడీ అది రెడీ అయ్యింది. అది ఏ స్థాయికి వెళ్ళబోతుందో తెలుసా? నువ్వు ఎక్కడన్నా దాక్కుందామంటే దాచుకోలేని ఒక స్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్, ప్రతి ఒక్కరికి ఆ నెంబర్ తో ఉండే ఆ జీవితం ఊరికేనే రెడీ అవుతుందా? ఏదో తప్పించుకుంటా ఎక్కడ దాక్కుంటానోనో. ఎక్కడైనా దాక్కున్నా బయటికి లాగి మరి దేవుని నామం నిమిత్తం నిలబడతావా లేదా అని పరీక్ష పెట్టడానికి అన్ని విధాల ప్రతి టెక్నాలజీ పరిగెడుతుంది నాన్న. మన ప్రిపరేషన్ దేనికోసం అవుతున్నాం? ఎలా ప్రిపేర్ అవుతున్నాం? కొంచెం నీకు అనుకూల పరిస్థితి లేకపోతేనే
ఫస్ట్ క్రీస్తుని వదిలేస్తున్నావే. కొంచెం శోధనకి, కొంచెం గాలి విసిరి, కొంచెం వర్షం పడితే ఆ ఇల్లు నిలవట్లేదే. విశ్వాసం మీద, ఆ బండ మీద కట్టుకుంటున్నా ఆ ఇల్లు నిలబడట్లేదే. ఇటువంటి పరిస్థితులు రాబోతుండగా మరి ఇప్పుడు మనం కట్టుకుంటున్న ఇల్లు నిలబడుతుందా? రాతి మీద రాయి ఒక్కటైనా నిలవకుండా ఉండే కాలం అంటే ఏమనుకున్నావు బిడ్డ? అలాంటి కాలంలో కూడా నా యందు విశ్వాసం నువ్వు విడిచిపెట్టదని నాకు తెలుసు అనే సాక్ష్యము ప్రభు యొద్ద నుండి వస్తే ఆహా, వారు ఎంతగా నిలబడి ఉంటారు. ఈ పాఠానికి మన విశ్వాసం రావాలని ఈరోజు శ్రేష్టమైన ఒక ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలో ఆగిపోకుండా జీవితంతో దానికి సమాధానంగా నిలబడదామా? వధకు ఏర్పడుతున్న, వధ కొరకు సిద్ధపడుతున్న గొర్రెల యొక్క మందలో ఉంటావా? ప్రార్థన చేసుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.